మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, మళ్ళీ నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. మోడీ గారు అపీల్ చేసిన 5 వాటి గురించి నెంబర్ ఆఫ్ రీల్స్, వీడియోస్ వచ్చేసినాయి. బట్ నేను చెప్పాలనుకుంటున్న పాయింట్ ఏంటంటే, మనం గోల్డ్ ఆల్మోస్ట్ 70 బిలియన్ వరకు కొంటున్నాము ఎవ్రీ ఇయర్. అండ్ ప్లీజ్ resist the temptation to buy gold. టూరిజం వచ్చి 24 to 25 బిలియన్ డాలర్స్లో. అండ్ పెట్రోల్ అంటే ఇంక చెప్పేదే ఉంది. ఎవ్రీ $10 పెరిగితే బ్యారెల్ మీద, ఒక బ్యారెల్ కాస్ట్ ఇంతకుముందు వార్ స్టార్ట్ అవడానికి ముందు 60-70 ఉండేది, ఇప్పుడు అలా 113కి వెళ్ళింది. అది జస్ట్ $10 పెరిగితే మనకి 17 to 18 బిలియన్ ఎక్స్ట్రా బిల్ వస్తుంది. అలాంటిది ఇప్పుడు ఆల్మోస్ట్ $60 పెరిగింది, ఇంటూ 18 వేసుకోండి. అందుకని మోడీ గారు ఏం చెప్పారంటే, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవన్నీ 100% మ్యాండేటరీ చేయాల్సిందే ఫ్యూచర్లో. ఈ వార్ ఒక ఇది రాకపోతే, ఈవెన్ వచ్చినా కానీ ఇమీడియట్గా ఫ్యూల్ అంతా వచ్చి మనం నార్మల్ స్టేజ్కి వెళ్ళడానికి టైం పడుతుంది. ఎందుకంటే ఎలక్షన్స్ అది ఉండడం వల్ల ఆగారు. ఇప్పుడు రియాలిటీ హిట్ అయింది. ఇవన్నీ వస్తాయి, వర్క్ ఫ్రమ్ హోమ్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూస్ చేయడం అవన్నీ వస్తాయి. బికాస్ ఇన్ఫ్లేషన్, ఎండ్ ఆఫ్ ద డే ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయలేకపోతే ఈ $1 బిలియన్ మనకి ఫారెక్స్ రిజర్వ్స్ పడిపోతున్నాయి ఎప్పటికప్పుడు. ఓకే, 700+ ఉండే కాస్త 690కి వచ్చేసినాయి. సో ఇదంతా ఎకనామిక్ క్రైసిస్కి దారి తీస్తుంది అనమాట. అందుకని మోడీ గారు అపీల్ చేశారు, అండ్ వెరీ సూన్ వాటి మ్యాండేటరీ కూడా చేస్తారు. ఫాలో మీ ఫర్ మోర్.